ఎప్పుడు బేబీ హెల్దీ ఫుడ్డేనా? సో ఈరోజు డిఫరెంట్గా మామ్స్ మీకోసమే ఇది. మీరు కూడా యాక్టివ్గా, ఎనర్జీగా, హెల్దీగా ఉండడానికి ఈ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ నేను మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, నేను అసలు ఒకానొక స్టేజ్లో నా హెల్త్ గురించి కానీ, నా వెయిట్ గురించి కానీ అసలు నేను పట్టించుకునేదాన్నే కాదు. బేబీకి ఏం పెట్టాలి, ఈరోజు ఏం చేయాలి, ఏం హెల్తీగా ఇవ్వాలి, ఇవే ఆలోచించేదాన్ని, బేబీనే చూసుకునేదాన్ని. సో నేను బ్రెస్ట్ ఫీడ్ కూడా ఇచ్చేదాన్ని అనమాట బేబీకి. నా ఎనర్జీ మొత్తం అసలు డ్రైన్ అయిపోయేది అనమాట. అసలు ఎనర్జీయే ఉండేది కాదు. అసలు నాకు ఊరుకూరుకునే ఆకలేసేసేది. సో అలా ఆకలేయటం వలన ఏది పడితే అది తినేసేదాన్ని. సో వన్ డే ఇలా కాదు, నేను మంచి ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, నేను హెల్దీగా తింటేనే యాక్టివ్గా కైరాకి నా బేబీకి ఏం చేయగలను అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అనమాట. అప్పుడు నేను ఈ సలాడ్ని ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవడం మొదలుపెట్టాను. నేనే కాదు, నాతో పాటు మా హస్బెండ్ కూడా ఇదే తింటారనమాట ఆఫ్టర్నూన్ మీల్కి. డెలివరీ అయిన 9 months నుంచి నేను ఈ సలాడ్ తినటం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే 9 months అంటే బేబీకి అప్పుడు 9 months అనమాట. నాకు బాగా ఎనర్జీ కావాల్సి వచ్చేది. అండ్ తను బ్రెస్ట్ ఫీడ్ కూడా తీసుకుంటుంది. సో నాకు ఊరికనే డ్రైన్ అయిపోయింది అని చెప్పాను కదా, ఎనర్జీ అట్లా డ్రైన్ అయిపోయేది. ఆ టైంలో నాకు ఫుల్గా ఉండడానికి స్టమక్ ఈ సలాడ్ తీసుకున్నాను. ఇది ప్రోటీన్ ఫైబర్తో చాలా మంచి సలాడ్. మీరు కూడా ఒకసారి వీడియోలో చూసి ట్రై చేయండి ఇంట్లో. మామ్స్ ముఖ్యంగా మీరు ట్రై చేయాలి. ఇది వీక్లో 3 times లంచ్ టైంలో తీసుకుంటే సరిపోతుంది ఈ సలాడ్. సో మీకు స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది, త్రూ అవుట్ ద డే ఎనర్జీగా ఉంటారు ఈవినింగ్ వరకు. సో మీరు నైట్ టైం మాత్రం తీసుకోవద్దు, లంచ్ టైం తీసుకోండి. పర్ఫెక్ట్ ఆప్షన్ అనమాట లంచ్ టైం తీసుకుంటే మీ స్టమక్ అనేది చాలా ఫుల్గా ఉంటుంది అండ్ చాలా మంచి ప్రోటీన్ వస్తుంది మీకు. సో తప్పకుండా ట్రై చేయండి ఈ సలాడ్, నేను మంచిగా రికమెండ్ చేస్తున్నాను మీకు. ఇలాంటి మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్ కోసం, బేబీ ఫుడ్ కానీ, మామ్స్ ఫుడ్ కానీ, ప్లీజ్ ఫాలో మై పేజ్ అమ్మ ప్రయాణం 27. థ్యాంక్ యూ.